హలో అండి. అల్లం టీ అంటే చాలామందికి ఇష్టం కదా, అందులో నేనొకదాన్ని. అందుకే ఈ అద్భుతమైన రుచి కోసం చాలా అటెంప్ట్స్ చేశాను. కానీ 12th అటెంప్ట్లో నాకు పర్ఫెక్ట్గా కుదిరింది. అందుకే కొలతలతో పాటు షేర్ చేస్తున్నాను, పదండి. ఈ పర్ఫెక్ట్ టీ కోసం మీకు నచ్చిన టీ పౌడర్ తీసుకోండి. నేనైతే 3 రోజెస్ వాడుతున్నాను. తర్వాత అల్లం తీసుకోండి, మన కీ ఇంగ్రీడియంట్ కదా. ఎక్కువ అల్లం వేసేసినా కూడా కష్టం అండి. సో 1 స్పూన్ టీ పౌడర్ వాడుతుంటే మీరు అదే స్పూన్తో కొలతగా తీసుకొని అంతే అల్లం తీసుకోండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. క్లీన్ చేసుకున్న అల్లాన్ని దంచి పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లో 1 టీ స్పూన్ టీ పొడి వేసుకోండి. దానికి తగ్గట్టు ఇందాక చెప్పాను కదా, 1 టీ స్పూన్ టీ పొడికి 1 టీ స్పూన్ సరిపడా అల్లం వేసుకోవాలి. క్రష్ చేసుకున్న అల్లం పెట్టుకున్నాం కదా, అది వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంతే అండి, బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఎంత బాగా ఉడుకుతుందో అల్లం ఫ్లేవర్ అంతే బాగా దిగుతుంది. ఇలా 1 పొంగు రాగానే 3 యాలక్కలు దంచి పెట్టుకున్నాను, ఆ మిశ్రమాన్ని వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత బాగా గరిటెతో తీసుకొని పైకి కిందకి ఇలా నేను చేస్తున్నాను కదా, ఇలా బాగా చేయండి. అప్పుడే దానికి పర్ఫెక్ట్ రుచి వస్తుంది. మరీ చెప్తున్నాను, అల్లం మాత్రం 1 స్పూన్డే వేసుకోండి. ఎక్కువ అల్లం వేస్తే అస్సలు బాగోదు టేస్ట్. నేను చాలా ప్రయత్నాలు చేశాను కాబట్టి చెప్తున్నాను, అస్సలు బాగోదు. కొద్దిగా అల్లం వేసుకోండి, ఎంతైతే అవసరమో అంతే సరిపోతుంది. మీకు నచ్చినంత షుగర్ వేసుకోండి. తర్వాత ఒకే గ్లాస్తో పాలు వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసుకున్నారో ఆ గ్లాస్తోనే పాలు వేసుకోండి. చాలామంది 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకుంటారు. కానీ నేను పర్ఫెక్ట్గా చిక్కగా కావాలనుకుంటాను కాబట్టి 1 గ్లాస్ పాలకి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇలా బాగా కలపండి, రెడీ అయిపోతుంది. ఇలా పాలు వేసిన తర్వాత 2 పొంగులు వస్తే చాలండి, టీ రెడీ అయిపోతుంది. మీకు ఎంతో అద్భుతంగా రెడీ అవుతుంది. జింజర్ టీ చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను. అలాగే చేసుకొని అంతే అద్భుతమైన టీని ఎంజాయ్ చేయండి. దీంతోపాటు వేడి స్నాక్స్ ఏదైనా పెట్టుకొని తినండి, అద్దిరిపోతుంది. ఈ వీడియోని చూసి చేసి మీరు నాకు కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.